మనం కట్టిన పనుల పైసలకు కాపాడదాళ్ళు మాత్రమే పాలకులు తప్ప పాలకులు ఎప్పుడు కూడా ఓనర్లు కాదు. అందువల్ల ఇవాళ మోడీ గారు ఈ 5 ఏళ్ల కాలంలో 47 lakh crore rupees బడ్జెట్ పెట్టింది. ఇవాళ మీకు తెలుసో తెలియదో, ఇవాళ నేషనల్ హైవేస్ ఇవాళ 4 ఉన్నాయి. నేషనల్ హైవేస్ ఈ పార్లమెంట్ కింద ఒకటి వరంగల్ ఉన్నది, విజయవాడ ఉన్నది, ఇటు మన రోడ్డు ఉన్నది, ఇక్కడ పోతే అన్నీ కూడా 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉండను ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని మోడీ గారు. ఆనాడు ఫర్ డే 11 kilometers per day కన్స్ట్రక్షన్. టుడే 28 kilometers per day ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్. 2014 వరకు మన ఎయిర్పోర్ట్లు 75-76. ఇవాళ మన ఎయిర్పోర్ట్లు 153 ఎయిర్పోర్ట్స్ ఇవాళ. మీరు ఎప్పుడన్నా ఊరికి పోవాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే పందికొక్కులు, ఎలుకలు, దోమలు, ఈగలు, మలమూత్రాలు, కంపు వాసన. కానీ వాళ్ళ ఎయిర్పోర్ట్ను తలపించే పద్ధతి ఉంటుంది. చూడండి, ఒక 600 కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఒక 400 కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్, ఒక 350 కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్. ఇట్లా అంటే సంపూర్ణమైన మార్పు. ఒకప్పుడు మన ట్రైన్లు ఎట్లుండేది, కంపవాసన ఉండేది, దుర్గంధపూరితంగా ఉండేది. ఇవాళ వారు నా దేశం పేద దేశం కాదు, నా దేశం అండర్ డెవలప్మెంట్ కాదు, నా దేశం ఎదిన దేశం అని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు. 2014 అవర్ ఫైనాన్షియల్ స్టేటస్, మన పొజిషన్ 11th place ఇన్ ద వరల్డ్. 11th place. టుడే 5th place ఇన్ ద వరల్డ్. ఈ 5 వరకు సంగతి. నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, నేను 3వ place తెచ్చిపెట్టే బాధ్యత నాదని చెప్పిండు మోడీ గారు. ఎకానమీ జనరేట్ అయితే, సంపద పెరిగితే, సమస్యలు దూరం అయితే అనే కాన్సెప్ట్ మీకు తెలుసు. ఒక గొప్ప ఇంపార్టెంట్ సూత్రం చెప్తాడు మోడీ గారు ఎప్పుడు కూడా. కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ అంటున్నాడు ఆయన. రాజ్యాంగ స్ఫూర్తి అయితే ఉందో, ఈ మనం అడాప్ట్ చేసుకున్న రాజ్యాంగ స్ఫూర్తి అయితే ఉందో, డెవలప్మెంట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేటువంటి స్ఫూర్తి అయితే ఉందో, దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని తపన పడుతున్న వ్యక్తి కూడా మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ రెండవది, ఆనాడు మంత్రులు జైలుకు పోయినరు, ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్ జైలుకు పోయినరు. కరప్షన్ గురించి, స్కామ్ల గురించి ఎంత చెడ్డ పేరు వచ్చింది ఈ దేశానికి. ఇవాళ కోల్ స్కామ్ లేదు, బోఫర్ స్కామ్ లాంటి స్కాములు లేవు, ఇవాళ 2G స్కాములు లేవు. నాకు తెలిసి 10 సంవత్సరాల కాలంలో ఏ మంత్రి కూడా మనం తలదించుకునేటువంటి ప్రయత్నం చేయలే, ఆ పని జరగలే. దట్ ఈస్ మోడీ గవర్నమెంట్. ఇలా ఎందుకు వస్తున్నారు? ఇవాళ మీలాంటి వాళ్ళు ఎన్నడూ గౌరవించని, పట్టించుకొని వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే, ఎస్ ఇది నా దేశం అని చెప్పుకునే స్థాయికి వచ్చింది. ఇవాళ అమెరికాలో ఉన్నోళ్ళు, లండన్లో ఉన్నోళ్ళు, మన పిల్లలు ఉన్నారు అక్కడ. ఒకప్పుడు భారతదేశం అంటే ఆత్మనిర్భరతో భావంతో బతికింది. ఇవాళ భారతదేశం అంటే గల్లెగరేసి ఆమె ఇండియన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది అమెరికాలో. ఇవాళ దట్ ఈస్ ఇండియా టుడే. ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే ఎయిర్పోర్ట్లో బూట్లు ఇడిపించి, కోట్లు ఇడిపించి అవమానపరిస్తే నిరసన చెప్పినాం మనం. కానీ ఇవాళ గదే అమెరికా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన, మన ప్రధానమంత్రి పైన రెడ్ కార్పెట్తో సమానంగా చూసే స్థాయికి వచ్చింది. గంత సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచిన దేశం భారతదేశం. ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే మీకు తెలుసు, ఈ పిల్లల కోసమో వాళ్ళ కోసం ఆలోచించే యుద్ధమే, అది దానికి దయాదాక్షిణ్యం ఉండవు. గలాంటి సందర్భంలో మా పిల్లలున్నారు ఉక్రెయిన్లో, వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పి యుద్ధాన్ని ఆపిచ్చి, మెప్పించి మన పిల్లల్ని మన ఫ్లైట్లలో మన మంత్రులతో తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పకంతా మోడీ గారు. ఇవాళ ఎవరు పట్టించుకోరు, ఏముంటుంది ఏమే అంటారు. అంటే ఎంత పిన్ పాయింటెడ్గా, ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నాను. పాకిస్తాన్ రోజు పక్కల బెల్లమని చెప్పి భావిస్తాం. కులానికి వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకం కాదు, ఏ దేశానికి కూడా వ్యతిరేకం కాదు. కానీ బతకటోని బతకనియకుండా ఇబ్బంది పెడితే మాత్రం క్షమించలే అని చెప్పిండు మోడీ గారు.
ఇవాళ ఉన్నాయా? జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల శబ్దాలు లేవు, జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబుల మోతలు లేవు. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో భారత్లో భాగమే అని చెప్పి ఆనాడు ప్రపంచ వేదికల మీద మన ప్రధానమంత్రి ఎప్పుడు గొడవనే ఉండేది. కానీ ఇవాళ భారత్ వైపు కన్నెచ్చి చూడొద్దని జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో మాత్రమే భాగమని చెప్పి 317 ఆర్టికల్ స్క్రాప్ చేసి ఎస్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాదని చెప్పినట్టు ఉన్నారు. మన దేశంలో ఇవాళ సపరేట్ ఉద్యమాలు లేవు. ఇవాళ బలూచిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ నేను భారత్లో ఉంటే బాగుండు అనుకుంటుంది. ఆక్రమిత కాశ్మీర్ భారత్లో ఉంటే బాగుండు అనుకుంటాను. ఎంత మార్పు వచ్చింది ఒకసారి చూడండి. నేను అడుగుతున్నా, ఒకప్పుడు ఇదే హైదరాబాద్, మీరు బయటికి పోతే జాగ్రత్త అయ్యా అని చెప్పేది భార్య, కొడుకులు బయటికి పోతే జాగ్రత్త బిడ్డ అని చెప్పేది. కిలకిల రావాలతో సంతోషం కోసం పోయినటువంటి లుంబిని పార్క్ ఆ అమాయకులు బాంబు బ్లాస్ట్తో తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ కాలం చూసింది హైదరాబాద్. సాయిబాబా మందిరంలో తన కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి పూజల కోసం పోతే తెగిపడ్డ కంటాల సాక్ష్యం ఈ హైదరాబాద్ చూసింది. నా గోకుల్ చాట్ దగ్గర పిల్లలతో ఫ్యామిలీతో తింటున్నప్పుడు పెళ్ళిన బాంబులకు అనామకులు బలైపోయినారు. ఇవాళ ఆ గోకుల్ చాట్ లేదు, ఇవాళ ఆ సాయిబాబా మందిరాల రక్తం లేదు, రక్తం మరకలు లేవు. ఇవాళ ఏ షాప్ దగ్గర కూడా మెటల్ డిటెక్టర్ లేవు, ఏ షాప్ దగ్గర సెక్యూరిటీ పర్సన్ లేవు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మోడీ గారు అందించిన వరం ఈ దేశానికి. అందువల్ల ఏ రంగంలో చూసినా కూడా మనం ఇవాళ చెప్పుకునే స్థాయికి ఎదిగినాం. దయచేసి మనం అనుకుంటాం నాకైతే నా కుటుంబం బాగుంది, నేనైతే సేఫ్ ఉన్నా అని అనుకుంటాం, కానీ ఉండం. దేశంలో భద్రత లేకుండా, దేశంలో ప్రశాంతత లేకుండా నీ ఉండే ఆస్కారం లేదు. టుడే వీఆర్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివేల్డ్ బై ద సొసైటీ తర్ణవాసనమైంది. మనందరం దేశం అంటే గురుజాడ అప్పారావు చెప్పిన మట్టి కాదు, మనం మనుషులం ఇవాళ. అందుకని అన్ని వర్గాల ప్రజలం ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలంటే మనం ఎవరుండానో ఎన్నుకోవాలి.